అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 3వ పదిలో 7వ తిరుమొഴി కల్వన్కొల్ అనేటువంటి తిరుమొഴి. దీనికి ముందు తిరుమొഴి తూవిరియ అనేటువంటి తిరుమొഴിలో పరకాల నాయకి మగళ్ అవస్థతోటి చెప్పినటువంటి పాసురాలు. ఏం చెప్పారు ఈ తూవిరియా అనేటువంటి ఈ తిరుమొഴിలో? పక్షులని దూతలుగా పంపిస్తూ 4 పాసురాలని సాయించి 5వ పాసురం నుంచి 9వ పాసురం వరకు కూడా నాయకుడైనటువంటి వైలాలి మనవాడన్ ఎదురుగా ఉన్నట్లుగా భావించుకొని ఆయనతోటి సంభాషణ జరుపుతున్నట్టుగా జరిగినటువంటి తిరుమొഴి ఈ తూవిరియా అనేటువంటి తిరుమొഴి. మనకి 2వ పదిలో తిరువిడవెందై అనేటువంటి దివ్య దేశంలో చెప్పేటువంటి పాసురాల్లో వరాహనాయనార్ విషయంలో అక్కడ తాయిమారవస్థలో పాసురాలను సాయించి, తర్వాత దశకంలో అష్టభుజ పెరుమాళ విషయంలో చెప్పేటువంటి పాసురాలలో మగళవస్థతోటి పాసురాలని చెప్పారు. అంటే 2వ పదిలో పాసురాలని మొదట తాయిమారవస్థ, ఆ తర్వాత మగళవస్థతో పాసురాలను సాయించినటువంటి తిరుమంగయాళ్వార్ ఈ 3వ పదిలో మొదట వైలాలి మనవాళన్ విషయంలో మగళవస్థతో చెప్పినటువంటి పాసురాలు తూవిరియా అనేటువంటివి. ఇప్పుడు ఈ తర్వాత రాబోయేటువంటి కల్వంకొల్ నాయకి అంటారు. ఏమని? ఈ పాసురాలు తాయిమారవస్థలో చెప్పేటువంటి పాసురాలు. అంటే ఏంటి? 2వ పదిలో ముందు తాయిమారవస్థ, తర్వాత మగళవస్థ. 3వ పదిలో ముందు మగళవస్థ, ఆ తర్వాత తాయిమారవస్థ. ఈవిడ ఆళ్వార్ల యొక్క పాసురాలలో చాలా ప్రభావాన్ని కలిగినటువంటి పాసురాలు అంటారు. ఆళ్వార్ల యొక్క పాసురాలు ప్రభావం కదా, ఆళ్వార్ల యొక్క ప్రభావాన్ని తెలియచేసేటువంటి పాసురాలట ఈ పాసురాలు. అంటే ఇదే రీతిగా పరాంకుశ నాయకి తిరువాయుమొழிలో అందులో కూడా ఉన్నుం సోరు నాయకి అంటారు ఆమెని. అంటే ఉన్నుం సోరు 6వ పదిలో ఉన్నటువంటి నాయకి అవస్థలో చెప్పే, అక్కడ కూడా తాయిమార అవస్థలో చెప్పేటువంటి పాసురాలు ఆ ఉన్నుం సోర్ అనేటువంటి ఆ తిరువాయుమొழிలో. అలానే ఇక్కడ కూడా తాయిమార అవస్థలో చెప్పేటటువంటివే ఈ కల్వంకొల్ నాయకి పాసురాలు. ఏమిటక్కడ విషయం? నాయకి విశ్లేష వ్యసనంలో ఉన్నది. ఆ వ్యసనంలో ఉన్నటువంటి నాయకి తల్లిగారు ఇద్దరూ పడుకొని నిద్రపోతూ ఉన్నారు. తెల్లవారి నిద్ర లేచింది నాయకి తల్లి. చూస్తే అమ్మాయి మంచం మీద కనపడదు. కనపడకపోతే అప్పుడు ఆ తల్లి భావించేటువంటి భావనలతో చెప్పే పాసురాలు అవి ఉన్నుం సోరు పరుగు నీరు అనేటువంటి పాసురాలు. ఏమని భావిస్తుంది అక్కడ తల్లిగారు? ఉన్నుం సోరు పరుగు నీరు తిన్నుం వెత్తిలయం ఎల్లాం కಣ್ಣనంటుంది మా అమ్మాయి. ఎంబెరమాన్ ఎన్నెన్నే కణ్గల్ నీరు మల్గి అని. మా అమ్మాయి ఎలా ఉన్నది? ఆవిడికి తినే ఆహారము, తాగేటువంటి నీళ్లు, భోగ పదార్థాలు అన్ని ఎంబెరమాన్ ఎన్నెన్నే, నాకు అన్ని సర్వేశ్వరుడే అంటూ ఉంటుంది. కణ్గల్ నీరు మల్గి, కళ్ళ వెంట అశ్రుధారలు కారుస్తూ ఉంటుంది మా అమ్మాయి. అలాంటి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో తెలుసా? ఇళమాన్ పుగుమూర్ తిరుక్కోళూరే. మా అమ్మాయి ఖచ్చితంగా తిరుక్కోళూరే వెళ్ళి ఉంటుంది. ఆ తిరుక్కోళూరులో ఉన్న ఎంబెరమాన్ విషయంలో కదా మా అమ్మాయి ఇలాగా బాధపడుతున్నది. కాబట్టి ఇప్పుడు తిరుక్కోళూరుకే ఇళమాన్ పుగుం ఊరు, మా అమ్మాయి ప్రవేశించినటువంటి ఊరు తిరుక్కోళూరే అని చెప్తూ ఉంటుంది. ఎవరితో చెప్తుంది? చుట్టుపక్కల వాళ్ళు అడిగినటువంటి వాళ్ళతోటి, ఇరుగు పొరుగులతోటి మా అమ్మాయి తిరుక్కోళూరుకి వెళ్ళి ఉంటుంది అని నిశ్చయం చేసి తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుంది అని చెప్తుంది అక్కడ తల్లి. అయితే తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుంది. మా అమ్మాయి
తన జీవనాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది, కానీ నా జీవనాన్ని కోల్పోయేలాగా చేసింది. ఏమిటి తన జీవనం? ఏమిటి? తాను పొందాలనుకున్నటువంటి వైత్తమానిది పెరుమాడు. నా జీవనం ఏమిటి? మా అమ్మాయి యొక్క తిరుముఖ మండలం. ఏమిటి ఆ తిరుముఖ మండలంలో ఈవిడికి జీవనాన్ని కలిగించేటువంటివి? ఆ ఆ కన్నీళ్లు కారుస్తూ అశ్రుధారలను కారుస్తూ ఉన్నటువంటి ఆ నేత్రాలు నాకు జీవనం. అదిగో మాట్లాడటానికి కూడా మాట రానట్లుగా ఉండేటువంటి ఆ అదరాలు నాకు జీవనము. ఆవిడ ఆ బాధతో ఉండేటువంటి ఆవిడ యొక్క తిరుమేని, అంతేకాదు ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించటం వల్ల ఆ తిరుమేనిలో కలిగేటువంటి ఆ గగురుపాటు, అదే నాకు జీవనం. అలా మా అమ్మాయి తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుంది. ఎలా వెళ్ళింది ఇక్కడ అంటే వెళ్ళి ఉంటుంది, తన జీవనాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. నా జీవనాన్ని నేను పోగొట్టుకున్నాను అంటూ తల్లి చెప్పేటువంటి పాసురాలు. అయితే అక్కడ పరాంకుశ నాయకి ఒక్కతే వెళ్ళిపోయిందట. ఎలా? బాణములోంచి ధనుస్సు నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణము ఎలాగైతే గమ్యాన్ని చేరుకుంటుందో అలాగా నేరుగా తాను తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుంది అని తల్లి చెప్పేటటువంటి పాసురాలు. అయితే ఇక్కడేమిటి? కల్వంకొల్ నాయకి అంటారు. అక్కడ ఆవిడ ఒక్కతే వెళ్ళింది. ఇక్కడ అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అక్కడ తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు, ఇక్కడ తల్లిగారు చెప్పేటువంటి పాసురాలే. ఇక్కడేమిటి? ఈ తూవిరియా అనేటువంటి ఈ తిరుమజిలో పరకాల నాయకి పక్షులని దూతలుగా పంపించింది. ఆ తర్వాత భావన ప్రకర్షలో ఆయనే ఎదురుగా ఉన్నాడు అని భావించి బాధపడుతూ ఉన్నది. అలా ఉన్నటువంటి ఆమె పగలల్లా కూడా ఇదే రీతిగా ఇదే కలవరపాటులో మొదటి పక్షుల్ని దూతలుగా పంపటము, తర్వాత ఆయనతో మాట్లాడుతూ ఉండటం అని ఈ అమ్మాయి ఉన్నటువంటి ఈ స్థితిని చూసినటువంటి ఈ తల్లి గారికి కలవరపాటు, ఏమిటి ఈ అమ్మాయి స్థితి అని. కానీ ఇద్దరూ పడుకున్నారు. పడుకున్న తర్వాత ఇదిగో ఈ వైలాలి మనవాళ్ళని వచ్చాడట. రాత్రి వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాట. తెల్లవారు లేచింది తల్లి. లేస్తే అమ్మాయి మంచం మీద తన పక్కన ఉన్నటువంటి అమ్మాయి కనపడలేదు. అప్పుడు ఇక్కడ తల్లిగారు చెప్పేటువంటి మాటలు ఎవరితో చెప్తోంది? ఈవిడ కూడా అడిగినటువంటి ఇరుగు పొరుగులకే చెప్తోందట ఈ తల్లిగారు కూడా. ఎవరు? మా అమ్మాయి నిన్నల్లా అలా ఉన్నది, రాత్రి ఆయన వచ్చాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ నాయకి ఒక్కతే, పరాంకుశ నాయకి ఒక్కతే నేరుగా వెళ్ళిపోయింది. కానీ అక్కడ తన గమ్యం ఏమిటో కూడా చెప్తోంది అక్కడ తల్లి. కానీ ఇక్కడ గమ్యం తెలీదు. ఇద్దరు, ఆయన వచ్చాడు, ఈవిడ్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలా? ఇద్దరు కాదల్ ప్రేమ, అంతేకాదు పిత్తు వ్యామోహము ప్రేమ కలిగినటువంటి ఇద్దరు. కానీ అక్కడ ఏం చెప్పింది? తిరుక్కోళూరు అని ఖచ్చితంగా చెప్తోంది అక్కడ. కానీ ఇక్కడ ఈవిడ తల్లిగారు ఏం చెప్తున్నారు? మా అమ్మాయి ఆ తిరువాలి వెళ్ళిందో లేకపోతే ఏ రావణాసురుడి నగరానికి వెళ్ళారో వీళ్ళిద్దరు కలిసి, నాకైతే తెలియదు అని చెప్తోంది ఇక్కడ తల్లిగారు. అదేమిటండి, ఒక్కళ్ళు వెళ్తే కదా ఆలోచించాలి, మరి ఇద్దరు కదా వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమున్నది? కనుక ఇద్దరున్నారు కదా, ఒకళ్ళకి ఒకళ్ళు తోడు. అంటే ఒక్కళ్ళుగా బయలుదేరారు అంటే ఏమిటి? ఎంతో కొంత జ్ఞానం ఉన్నది. తన మార్గాన్ని, తను ఎక్కడికి వెళ్తున్నదో ఏం చెయ్యాలో అని ఒక ఆలోచన, జ్ఞానము అనేటువంటిది వాళ్ళకు ఉంటుందండి. కానీ ఇద్దరు పిచ్చి వ్యామోహంతో ఉన్నటువంటి వాళ్ళు కనుక వీళ్ళు ఎటు వెళ్ళారో ఏమిటో అనేటువంటిది ఈ తల్లిగారి భావన. అక్కడ ఒక్కళ్ళు, ఇక్కడ ఇద్దరు. అది గమ్యం తెలుసు, కానీ ఇక్కడ గమ్యం కూడా తెలియనటువంటి స్థితి ఈ కల్వన్కొల్ నాయకికి. ఇది కథ. ఆ అమ్మాయి గురించి తల్లి చెప్పేటువంటి మాటలు ఈ కల్వన్కొల్ అనేటువంటి ఈ తిరుమజిలో. వ్యాఖ్యానం 221వ పేజీలో. దూదు విట్టు దూతర్ కూర్చున్న పాసురం నెంజిలే ఊత్తిరిందు అత్తై భావిత్తు భావన ప్రకర్షత్తాలే అవంతాన్ మున్నినాగక్కొండు అవనుక్కు వార్த்தை சொல்லும்படி பிறந்தத விசேஷம்
అవంతిరు ఉళ్ళత్తిలే పట్టు. మొదటగా దూతలను పంపించింది పరకాల నాయకి. దేంటి మొదటిదంతా కూడా ఈ తూవిరియా అనేటువంటి తిరుమజిలో చెప్పినటువంటి సారాన్ని ముందు చెప్తున్నారు. దూతు విట్టు, దూతలను పంపించి, దూతర్ కూర్చున్న పాసురం నెంజిలే ఊత్తిరిందు, దూతలకి పంపించినటువంటి మాటలు మనస్సులో ఊత్తిరిందు బాగా నిలబడిపోయి, అత్తై భావిస్తూ దాన్నే భావించుకొని, భావనా ప్రకర్షత్తాలే భావనా ప్రకర్ష కలిగి, అవంతాన్ మున్నిన్నాగా కొండు, ఆయనే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అని భావించి, అవను కువార్తె సొల్లుంబడి పెరంద దశా విశేషం, ఆయనకే నేరుగా ఈ వార్త చెప్తున్నట్లుగా ఉన్నటువంటి దశా విశేషం నడిచింది ఎక్కడ? తూవిరియా అనేటువంటి తిరుమజిలో. మొదట అదే కదా, దూతలని పక్షుల్ని తుమ్మెదలని దూతలుగా పంపించారు. ఆ తర్వాత ఆ భావనే తనకి మనసులో నిలబడిపోయింది. ఆ భావన ప్రకర్షలో ఎలా తాను ఆయనే వచ్చి ఎదురుగా నిలబడ్డాడు అనేటువంటి భావనతోటి ఆయనతోటి సంభాషణ కావించినటువంటి పాసురాలు తూవిరియాలో. అవనుక్కు వార్తై సొల్లుమడి పెరంద దశా విశేషం తూవిరియా అనేటువంటి తిరుమజిలో. ఇదంతా కూడా అవంతిరు ఉళ్ళత్తిలే పట్టు. ఈ విషయం మొత్తం ఆయనకి మనసులో పడిపోయిందట. ఎవరికి? వైలాలి మనవాళ్ళనికి. ఏం కలిగిందట ఆయనకి ఆలోచన? ఏమిటి? ఈ పరకాల నాయకికి నా మీద ఉన్నటువంటి వ్యామోహం పక్షుల్ని తూతలుగా పంపుదాం అనుకున్నది, కానీ వాటిని పంపలేకపోయింది. అవి అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత నేనే ఎదురుగా ప్రత్యక్షంగా వచ్చి నిలబడ్డాను అనే భావనతోటి నాతో సంభాషణ జరిపినట్లుగా భావన చేసుకున్నది. అది జరగలేదు. ఇలా మోహపడిపోయి ఉన్నదే. అసలు ఇలా నా గురించి ఎవరైనా ఇంతలా మోహపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమందికి ఎన్నెన్ని రకాలుగా అందరూ ఇతర ప్రయోజనాలని ఆశించి నన్ను వచ్చి ప్రార్థించే వాళ్లే తప్ప నువ్వే కావాలి అనేటువంటి వాళ్ళు ఎవరుంటారు కనుక? అదిగో ఆనాడు లోకాలన్నింటినీ కొలిచాను. ఎవరి కోసం? ఇంద్రుడి కోసం. సముద్ర మథనం చేశాను. ఎవరి కోసం? దేవతల కోసం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తాను. ఎవరి కోసం? ప్రేపల్లెలో ఉన్నటువంటి గోపాలకుల కోసం. అలా ఏ కార్యం చేసినా ఇతర ప్రయోజనం కోసం చేసినటువంటివే కదా. అలా ఇతర ప్రయోజనాలని ఆ కోరి వచ్చినటువంటి వాళ్ళ విషయంలోనే రక్షించేటువంటి స్వభావం కదా నాది. అలాంటిది ఇదిగో ఈ పరకాల నాయకి నన్నేమైనా సముద్రాన్ని చిలకమని అడిగిందా? లేదు కదా. గోవర్ధన పర్వతాన్ని ఎత్తమని అడిగిందా? లేదు కదా. అలానే భూమిని కొలవమని అడిగిందా కష్టపడేలాగా? లేదు కదా. భూమిని కొలిచేటువంటి నీ యొక్క తిరువడిగళ్ళని సేవించాలి అని కోరుకుంటోంది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పటి నీ భుజ సౌందర్యాన్ని అనుభవించాలి అని కోరుకుంటోంది. ఇదే కదా పరకాల నాయకి కోరుకున్నది. కాబట్టి ఈవిడ విషయంలో మనం ఈవిడిని అనుగ్రహిస్తే సరిపోతుంది కదా. ఎలాగా? ఆనాడు తిరుప్పావైలో కనుక ఎలా 23వ పాసురం, மாரிமலை முழஞ்சில் மன்னிக்கிடந்துரங்கும் சீரே செங்கமறி உற்பத்தி விதித்து வேர்மயிறு பொங்க வெப்பாடும் பேருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதலமா போலே நீ பூவை பூவண்ணா ఉన్ కోయిల్ నిండు ఇంగనే పోందు అరుళి అడిగారు గోపికలంతా. ఆండాలు తల్లి కలిసి కృష్ణ పరమాత్మని, అయ్యా నీ యొక్క శయనకాలిక సౌందర్యాన్ని మేము సేవించాం, ఇప్పుడు మేము ఏమి సేవించాలనుకుంటున్నాం? నువ్వలా మా కోసం 4 అడుగులు వేసి రావయ్యా, నీ యొక్క నడక సౌందర్యాన్ని మేము సేవించాలనుకుంటున్నాము అని ప్రార్థించారు. అనుకున్నట్ట కన్నపిరాను కూడా, ఇదిగో నేను ఆనాడు దండకారణ్యం నుంచి వెళ్ళలేదు. ఎక్కడ దాకా వెళ్ళారు? లంకా పట్టణం దాకా నడిచి వెళ్ళలేదు. ఎవరు? విభీషణుడి కోసం అలా చేసినటువంటి వాడినే కదా. ఇదిగో ఇంద్రుడి కోసం లోకాలన్నింటినీ కొలిచానా? విభీషణుడి కోసం ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచానా? మరి అలాంటిది నా కోసమే నీ యొక్క సౌందర్యాన్ని అనుభవించాలని కోరే ఈ గోపికల కోసం ఆ మాత్రం చేయలేనా అనుకున్నట్ట. ఆ పడక మీద ఉన్నటువంటి వాడు 4 అడుగులు వేసుకుంటూ మెల్లిమెల్లిగా నడుస్తూ సింహాసనం వరకు వచ్చాట. అంతే. అది చూసినటువంటి ఆండాళ్ళు కలిగి ఎంత
బాధ కలిగింది. అందు ఉలగమడంగా అడిపోతే చండంగు తెన్నిలంగా చెత్త తెరలిపోతే అని మంగళాశాసనం. ఆనాడు ఎవ్వరూ చేయలేరయ్యా నీకు మంగళాశాసనం. లోకాలన్నీ కొలిచావు. ఇంద్రుడు తనకు కావాల్సినటువంటిది లభించిందని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. తన రాజ్యాన్ని కోల్పోయానని బలిచక్రవర్తి వెళ్ళిపోయాడు. కానీ నిన్ను ఎవరు మంగళాశాసనం చేయలేదే అని బాధపడిపోతూ మంగళాశాసనం చేసింది కదా. అలా నన్ను కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కావాల్సింది అందించటం నా విధి కదా. అలా అలా వార్తై సొల్లుంబడి పిరంద దశా విశేషం అవన్ తిరువుళ్ళత్తిలే పట్టు. ఇదిగో ఇది కదా పరకాల నాయకు యొక్క స్థితి. అది పొరుక్క మాట్లాడవనాగయ్యాలే తానే వందు ముఖం కాటి. ఇదిగో ఇలాంటి ఈ పరకాల నాయకి యొక్క స్థితి నన్నే కావాలని కోరుకుంటుంది. ఆ భావనా ప్రకర్షలో నేను లేకపోయినప్పటికీ తాను నేను ఉన్నట్లుగా భావించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి అది పొరుక్క మాట్లాడవనాగయ్యాలే, ప్రత్యక్షంలోనే ఈవిడికి ఇలాంటి అనుభవాన్ని ఇస్తే పోలా అన్నట్లుగా తానే వందు ముఖం కాటి వచ్చి ముఖాన్ని చూపించాట. ఇవళై కూడా కొండుపోగా ఈవిడ్ని తన వెంట తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఎలాగా? ఇవళై కూడా కొండుపోగా అన్నారు కదా. కిందటి తిరుమజలో తూవిరియా అనేటువంటి ఆ తిరుమజలో జరిగినటువంటి సన్నివేశం ఏమిటి? 4 పాసురాల వరకు దూతలని పంపించడానికి పంపిస్తూ ఉన్నటువంటి పరకాల నాయకి 5వ పాసురంలో వెంటనే నాయకుడు ఎదురుగా వైలాలి మనవాళ్ళని ఎదురుగా ఉన్నట్లుగాను ఆయన్ని చూస్తూ సంభాషణ చేస్తున్నట్లుగాను మాట్లాడుతోంది కదా. హఠాత్తుగా విషయం ఏమిటి? దూతలను పంపించేటువంటి సన్నివేశంలోంచి వైలాలి మనవాళ్ళను ఎదురుగా ఉన్నాడు అనేటువంటి భావనతోటి సంభాషణ జరిగేటువంటి దశకి మారిపోయింది విషయం. ఇప్పుడు 4వ పాసురంలోంచి 5వ పాసురానికి వచ్చే మధ్యలో ఏం జరిగింది అంటే ఎవ్వరికీ తెలియదట. ఏం జరిగింది? ఆ జరిగినదేమిటి అని మనకి తెలియటానికి ఈ వ్యాఖ్యానకారులు చేసినటువంటి వ్యాఖ్యానమే మనకి సహాయం తప్ప. కాబట్టి అలాంటి వ్యాఖ్యాతలకి ఇంకా మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అంటూ చెప్తూ అసలు ఆ విషయం ఎప్పుడు ఎలా బయటకు వచ్చిందట. మొన్న మనం ఒక పాసురంలో చెప్పుకున్నాం. ఏది అష్టభుజ పెరుమాళ విషయంలో ఒక రహస్యం చెప్పాడు ఆయన నాతోటి అన్న దగ్గర. అదే రీతిగా ఇక్కడ కూడా ఇక్కడ జరిగినది ఏమిటి అనేటువంటి విషయము ఓరాన్ ఒజియా అన్నట్లుగా నమ్మాళ్ళ వాళ్ళు యోగ దశలో నాదమునులకి అనుగ్రహించగా నాదమునులు ఆళ్వందార్లు పెరియ నంబిగా ఇది ఉయ్యకొండారు పెరియ నంబిగారికి అలా ఎంబెరుమానాలకి అలా ఓరాన్ ఒజిగా ఇక్కడ వరకు ఆ విషయం వచ్చింది. అలా ఏమి జరిగింది అంటే ఇదిగో పరకాల నాయకి యొక్క స్థితి ఏమి జరిగిందంటే తానే ಒಂದು ముఖం కాటని ఆ భావన ప్రకర్షలో అప్పటి వరకు ఉన్నటువంటి మానసిక అనుభవమే ఇప్పుడు ప్రత్యక్ష సమానము అన్నట్లుగా ఆయన వచ్చి ముఖం కాటి ఎదురుగా నిలబడ్డాడు అని ఆ భావనలో ఆవిడ పాసురాలు చెప్పింది అని, అలా ఉన్నటువంటి ఆ భావనలో ఉన్నటువంటి ఆవిడకి వచ్చి ఈయన ముఖం చూపించి ఇవళై కూడా కొండుపోగా ఈవిడని వెంట పెట్టుకొని వెళ్ళగా ఎలా తీసుకువెళ్ళాట? ఆతివాహికరై వరక్కాట్టి కొండు పోం చిలరై பெரிய திருவடியை வரக்காட்டி கொண்டு போம் சிலரை நயாமி என்று தானே கொடும் சிலரை அப்படியே తానే వందు అత్తవాళత్తలయ్యాలే మరైత్తు కొండు పోగా. ఎలా తీసుకువెళ్తాట పరమాత్మ తన దగ్గరికి? కొంతమందిని తీసుకువెళ్ళేప్పుడు ఆతివాహకులను పంపుతాట. ఆతివాహకులు అంటే ఎవరట? ఆతి అంటే దాటించేటువంటి వాళ్ళట. ఎక్కడి నుంచి దాటిస్తారు ఈ జీవుణ్ణి? ఈ ప్రకృతి మండలం నుంచి దాటించి అప్రాకృతమైనటువంటి ఆలోకాలకు చేర్చేటువంటి వాళ్ళట ఆతివాహకులు వాళ్ళు. అంటే ఈ జీవుని ప్రకృతి మండలం నుంచి దాటించి ఆలోకంలోకి చేర్చేటువంటి వాళ్ళు. అలా కొంతమందిని తీసుకువెళ్ళేటప్పుడు ఆతివాహకులను పంపుతాట పరమాత్మ. ఎంతమందిని అంటే కొంతమందిని కాదు, 99.75 అంతమందిని ఆతివాహకులుగానే పంపుతాట పరమాత్మ. కానీ ఏదో కొంతమందికి పెరియ తిరువడి అయి వరక్కాటి ఇంకొంచెం వీళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళైతే ఆతివాహకులు, ఇంకొంచెం వాళ్ళకి
ఏదో కొంచెం విఐపీలు అన్నారనుకోండి, వాళ్ళకి ఎవరిని పంపుతాడు? పెరియ తిరువడియై వరక్కాటి, పెరియ తిరువడిని పంపుతాడట, పెరియ తిరువడిని. ఆ తర్వాత నయామి ఎన్ను తానే కొడుపోం సిలరై, నయామి అని కొంతమంది కోసం తానే వస్తాడట. ఎవరు? ఈ పరకాల నాయకి లాంటి వాళ్ళ కోసం తానే వేయించేస్తాడట. అప్పటియే అదే రీతిగా ఇక్కడ పడుకొని నిద్రపోతున్నటువంటి పరకాల నాయకి దగ్గర కూడా తల్లి నిద్రపోతోంది. అయ్యో, కలతతోటి నిద్రపోతోంది తల్లి. కానీ పరకాల నాయకి అలా మేల్కొని ఏదో ఆలోచన చేస్తూ ఉన్నది. ఆ సమయంలో వచ్చాడు ఆయన. తానే వందు అత్తవాళ్ళత్తలయ్యాలే మరెత్తుక్కొండు పోగా, ఆయనే వచ్చాడు. తన నడుముకు చుట్టుకున్నటువంటి కండవాని తీసేట, తలయ్యాలే మరెత్తుక్కొండు అత్తవాళ్ళ తలయ్యాలే మరెత్తుక్కొండు పోగా ఆ కండవా కప్పేట, తీసుకొని వెళ్ళిపోయాట. ఆంతరంగమాగ కాత్తుక్కొడు కిడంద తిరుత్తాయారు ఉణరుందు, ఆంతరంగమాగ కాత్తుక్కొడు కిడంద, ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ తిరుత్తాయారు ఉణరుందు మేలుకొని, పడుక్కయ్యిల్ ఎవడై కాణామయ్యాలే, పడక మీద ఈ పరకాల నాయకి కనపడకపోవటం చేత పోనవల్ పడిగడయ్యం, ఆవిడ వెళ్ళినటువంటి ఆవిడ యొక్క స్థితిని తనకు అవడయ్యొడియ చెల్లామయ్యయ్యం, అలాంటి మా అమ్మాయి లేకపోతే తనకి గడవదు, అంటే అలాంటి అమ్మాయిని విడిచిపెట్టి నేను ఉండలేను అనేటువంటి స్థితిని ఎదిర్తలై ఇప్పటి పడ వేండుంబడి ఇరుక్కిర ఎవరుடைய వైలక్షణ్యత్యయం. ఎదిర్తలై అంటే ఎవరు? పెరుమాళ్, సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు లాంటి వాళ్ళకు కూడా ఇప్పటి పడవేండుంబడి ఇరుక్కిర, ఇటువంటి స్థితి, నువ్వు లేకపోతే నేను లేను అనేటువంటి స్థితిని కలుగజేసేటువంటి ఈ పరకాల నాయకు యొక్క వైలక్షణ్యాన్ని ఇజవయ్యం సొల్లి, తన యొక్క తాను పోగొట్టుకున్నటువంటి దాన్ని సొల్లి కూప్పిడుగిరాళాయి చెల్లుగిరదు, ఆ తల్లి మొరలు పెట్టుకుంటూ ఉండేటువంటి పాసురాలు ఇవి అని అవన్ ఎవళై కొడుపోగై ఆవదు ఎన్, ఆయన ఈవిడని తీసుకువెళ్ళటం ఏమిటండి అంటే అందులో స్వాపదేశத்தில் ఓడుగరది ఎన్నెన్నిల్, అందులో అసలు స్వాపదేశం ఏమిటి అంటే నయామి అంటే తీసుకొని వెళ్ళాడు కదా. ఆ నయామి అనేటువంటి పదం ఏమిటి? వరాహ చర్మ శ్లోకంలో ఉన్నటువంటి పదం. స్థితే మనసి సుస్వస్తే శరీరే సతియోనర ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మామజం తతస్థం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని వరాహ చర్మ శ్లోకం 2 శ్లోకాలట. అవి ఏం చెప్తున్నారు? స్వాపదేశంలో మానసానుభవమా ఇరుక్కచ్చైదే బాహ్య సంశ్లేషం పోలే ఇరుక్క పండి కొడుత్తదువరు వైసజ్జత్తై చొన్నపడీరే. మానసానుభవంగా ఉండగానే ఇప్పుడు ఏమిటి? మానసానుభవం వల్ల ప్రత్యక్ష సమానాకార మానసానుభవం అయింది. ఆ మానసానుభవంలో ఉన్నటువంటి ఆ నాయికి ఇప్పుడు తాయిమారవస్థలోకి వెళ్ళిపోయింది. ఇది ఎలా అయిందట? మానసానుభవమా ఇరుక్క చేయదే బాహ్య సంశేషం పోలే ఇరుక్క పన్ని కొడుత్తదువరు వైసజ్జత్తై చొన్నపడీరే. బాహ్య సంశ్లేషం వలె ఉన్నటువంటి ఒక వైసజ్యం చెప్పిన ప్రకారం ఇది. ఇప్పుడు ఈ జరుగుతున్నది మొత్తం ప్రత్యక్షం కాదు, ఇదంతా మానసికమైనటువంటి అనుభవమే. ఆ అనుభవంలోనే మొదట మగళవస్థను పొందినటువంటి పరకాల నాయకి ఇప్పుడు తాయిమారవస్థను పొంది తాను చెప్పేటువంటి మాటలు చెప్తూ ఉన్నది అని. ఎలా? స్థితే మనసు స్థిరముగా ఉన్న సమయంలో. ఎలా? నిన్నవా నిల్లా నెంజుం ఓరెడత్తిలే నిర్కప్పెత్తు ఉపజయాత్మకமான శరీరముం అంగే ఇంగే శిథిరమాగాదే ஒரு పడిపట్టు. నిన్నవా స్థితే మనసి అంటే మనసు స్థిరత్వాన్ని పొంది ఉన్న సమయంలో. ఎలా స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉన్నదా మనసుకు? అసలు మనస్సు అంటేనే ఎలాంటిది? నిన్నవా నిల్లా నెంజుం ఓరిడత్తిలే నిర్కప్పెత్తు. నిన్నవా నిల్లా తలుపు తొయ్యండి. ఎవరు తొయ్యండి తలుపు? ఎవరో కట్టే.
నిన్నవా నిల్లా నెంజుం ఓరిడత్తిలే నెక్కపెత్తు. స్థిరత్వము లేనటువంటి మనస్సు, ఒక్క క్షణం కూడా ఎక్కడ స్థిరంగా నిలబడినటువంటి మనస్సు. ఓరిడత్తిలే నెక్కపెత్తు, ఒక చోట కొంచెం స్థిరంగా నిలబడగలిగేటట్లుగా పొంది. ఉపచయాత్మకమాన శరీరము అంగే ఇంగే శిథిలమాగాదే ఉరుపడిపట్టు. ఉపచయాత్మకమాన శరీరం, ఇది ఎలాంటిది? శరీరం అంగే ఇంగే శిథిలమాగాదే, ఇవాళ చెయ్యి నొప్పి, రేపు కాలు నొప్పి, ఇంకొక చోట కన్ను నొప్పి, ఏదో ఒక రీతిగా శరీరంలో ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు అనేటువంటి స్థితి కాకుండా ఒరుపడి పట్టు. ఉపచయాత్మకమాన శరీరం అంగే ఇంగే శిథిలం ఆగాదే ఒరుపడి పట్టు, ఒక రీతిగా ఆరోగ్యకరంగా ఉండి. ధాతుక్കളും ఒన్నుం ఉడంగి ఒండ్రుం నిమిరిగయ్యందిక్కే సామ్యావస్థయ్యై భజిత్తు. ధాతుక్കളും ఒన్నుం ఉడంగి, ఈ ధాతువులన్నీ కూడా సమదశలో ఉండి చదువుతారు కదా, కఫ వాత పిత్తాలు అని. అవన్నీ కూడా ఒండు నిమిరిగయ్యన్నిక్కే సామ్యావస్థయ్యే భజిత్తు, ఒకటి హెచ్చు ఒకటి తగ్గు అలా లేకుండా సామ్యావస్థని పొంది. ఇప్పటి శరీరత్తిలే ஒரு లాఘవం పిరందు సత్వం ఉద్రిక్తమాన సమయత్తిలే. ఈ రీతిగా శరీరం చక్కటి స్థితిలో ఉండి సత్వం ఉద్రిక్తమాన సమయత్తిలే, అంటే సత్వం ఉద్రిక్తమాన సమయత్తిలే అన్నారు కదా. మనకి సత్వగుణం కలగాలి అంటే ఇన్నుండాలి. స్థిరముగా ఉండనటువంటి మనసు స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత శరీరంలో ఏ అస్వస్థతలు లేకుండా ఉండాలి. ధాతువులన్నీ ఏది సమరవెల్లో ఉండాలి. అలా శరీరం ఒక లాఘవం పెరందు, శరీరానికి ఒక స్థితి కలిగి సత్వం ఉద్రిక్తమాన సమయత్తిలే, సత్వగుణము ఉద్రిక్తమైనటువంటి సమయంలో ఆరేను ఒరువనాగవుమాం, ఎవరైనప్పటికీ తాన్ కీడు సంసారియాయ్ నింద నిలయ్యయ్యం இத்தை கழித்து கொள்ளுகை குயிடா இருப்பது ஒரு கை முதல் தன் పక్కలిல் ఇన్నికే ఇరుక్కిరపడియయ్యం. అదిగో ఎవరైనా ఇలా అన్ని సత్వగుణం కలిగి ధాతువులన్నీ సమంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రత్తాన్ కీడు సంసార్యాయ్ నిన్న నిలయ్యయ్యం, తాను దీనికంటే ఈ దశకు ముందు సంసారిగా ఉన్నటువంటి స్థితిని ఇత్తై కజిత్తు కొల్లుగై కుయిడా ఇరుప్పదు ஒரு కై முதல் ఇత్తై కజిత్తు కొల్లుగైకు, ఈ సంసారంలో ఈ దేహము ఈ సంసారము దీన్ని కజిత్తు కొల్లుగైకు తొలగించుకోవడానికి ఏడా ఇరుప్పది వరకు కై మొదలు తన పక్కలు నీకే. కై మొదలు అంటే దీన్ని తొలగించుకోవడానికి ఆధారము ఏది కూడా తన పక్కలు ఇన్నికే, తన విషయంలో ఇరుక్కిరపడి అయ్యం లేకపోయిన స్థితిని అవనైపత్తియే కజిక్క వేండుంబడి ఇరుక్కిరపడి అయ్యం, అంటే ఈ సంసారమైన ఈ దేహమైన నా యొక్క ప్రయత్నంతో నేను పోగొట్టుకోలేను, దీన్ని పోగొట్టాలి అంటే ఆయనే అనేటువంటి అదే అవనైపత్తియే కజిక్క వేండుంబడి ఇరుక్కిరపడి అయ్యం, ఆయన్ని పట్టుకొనే దీన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి స్థితిని. ఇది నిన్ను అంటే ఇది ఎప్పుడు కలుగుతుంది? ఇది నిన్ను కరై ఏత్తుగై కుయీడాన శక్తియం, ఈ సంసారము నుండి ఈ దేహము నుండి కరై ఏత్తుగై కుయీడాన శక్తియం గట్టుకు చేరేటువంటి శక్తియును ప్రాప్తిயும் అవన్ పక్కలిలే ఉండా ఇరుక్కిరపడి అయ్యం అనుసంధిత్తు. ప్రాప్తి అంటే ఈ గట్టుని ఎక్కించగలిగేటువంటి శక్తి కలిగిన వాడు ఆయనే, ఆ సంబంధం కలిగినటువంటి వాడు ఆయనే అని అవన్ పక్కలిలే ఉండా ఇరుక్కిరపడి అయ్యం అనుసంధిత్తు. ఇదంతా కూడా ఆయన చేతిలోనే ఉన్నటువంటి విషయము అని అవన్ పక్కలిలే భరన్యాసత్తై పన్నువదు. ఆ సర్వేశ్వర విషయంలో భరన్యాసాన్ని అంటే తన యొక్క భారాన్ని ఆ సర్వేశ్వరుడి విషయంలో ఉంచడం ఎప్పుడు చేయగలుగుతాడు? ఈ స్థితంతా ఇదంతా కూడా స్థితే మనసి సుస్వస్థే అంటే ఆ మనసు స్వస్థతని కలిగి ఉన్నప్పుడు. స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియోనర ధాతు సామ్యే స్థితే స్మర్త. అప్పుడు ఇదిగో విశ్వరూపంచ మామజం అని ధాతు సామ్యే స్థితే స్మర్త అని ఈ మనసు నిలకడగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆ తర్వాత ధాతువులన్నీ
సమస్థితిలో ఉండాలి. అప్పుడు సత్వగుణం తల ఎత్తితే అప్పుడు ఎవరికైనా ఇలాంటి స్థితి కలిగితే ఆ వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు, నేను ఇప్పటి వరకు ఈ సంసారంలోనే ఉన్నాను, దీన్ని నేను పోగొట్టుకోవటానికి ఏ ఆధారము ఏ సాధనము నా దగ్గర లేదు, దీన్ని పోగొట్టగలిగినటువంటి వాడు ఆయనే అనేటువంటి ఆలోచన, దీని నుండి ఆ గట్టెక్కించగలిగేటువంటి శక్తి సంబంధము కలిగినటువంటి వాడు కూడా ఆయనే అనేటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకొని ఆయన విషయంలో భరన్యాసత్తై పన్నువదు, తన యొక్క భారాన్ని అదిగో ప్రపత్తి చేయటం, పన్నువదు చేసేది. పిన్నై పేత్తుకు ఇవ్వళవం అమయుమో ఎన్నిల్, ఇవ్వళవు అమయుమో ఎన్నిల్. వెంటనే పెద్దలు ఏమంటారు, ఇక్కడ మనకేం సందేహం కలుగుతుంది? పిన్నై పేత్తుకు ఇవ్వళవు అమయుమో ఎన్నిల్. కొంతమంది ఏమంటారట, ఏమిటి మనం ఆయన్ని పొందాలి అంటే, ఆ ఫలాన్ని పొందాలంటే ఇంత కష్టపడాలా అనేటువంటి చెప్తారట. కానీ పేత్తుకు ఇవ్వడవు అమయుమో ఎన్నిల్, ఈ మాత్రం చేస్తే చాలా, ఇలా ఆయన్ని ఒక్కసారి శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్య అని ఒక్కసారి అంటే చాలా, ఇంకా మనం చేయవలసింది ఏమి లేదా అనేటువంటి భావన ఉంటుంది అని. శరీరత్తైపత్తి ఒరుం అవత్తుకు ఆత్మ సుఖ దుఃఖానుభవం పన్నుమా పోలే. అప్పుడు ఇలా భరన్యాసం ఈ జీవుడు చేస్తే ఇప్పుడు ఆయన ఎలా ఉంటాట? శరీరత్తైపత్తి వరుం అవత్తుకు ఆత్మ సుఖ దుఃఖానుభవం పన్నుమా పోలే. இவத்துக்கு வரும் அவை தன்னதாம்படி விஸ்வ சரீரனுமாய் இவன் தன்னை ஒருக்கால் అనుసంధిస్తాల్ பின்பு ఇవనై పోలే మరైకైకు అడియానా. శరీరాన్ని పట్టి వచ్చేటువంటి ఆ సుఖ దుఃఖాలన్నీ అనుభవాలు ఆత్మకు ఎలా చెందుతున్నాయో, ఆత్మ అనుభవిస్తుందో, అలానే ఇవత్తుక్కువరుమవై ఈ జీవుడికి వచ్చేటువంటివి తన్నదాంబడి విశ్వ శరీరనుమాయ్. ఎందుకని? ఈ విశ్వాన్ని మొత్తాన్ని జీవులందరినీ తనకు శరీరంగా కలిగినటువంటి వాడు, తాను లోపల ఉంటాడు ఆత్మ వలె, అంతరాత్మ వలె కదా. అంటే ఈ శరీరానికి కలిగేటువంటి సుఖ దుఃఖాలని ఆత్మ ఎలా అనుభవిస్తోందో, ఇదిగో ఈ జగత్తు మొత్తం విశ్వ శరీరి కదా ఆయన, విశ్వాన్ని మొత్తం శరీరంగా కలిగినటువంటి వాడు కనుక ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవుడు పడేటువంటి ఈ ఆత్మ పడేటువంటి స్థితి అంతా ఆయన అనుభవించాలి కదా. అలా విశ్వ శరీరనుమాయ్ ఇవన్ తన్నై ఉరుక్కాల్ అనుసంధిస్తాల్. అంటే ఇవత్తుకు ఉరుమవై తన్నదాంబడి, ఇది తనదే అనేటట్టుగా, అంటే ఆయన అనుభవిస్తాడంటే తనది అనుకునేటట్టుగా భావిస్తాడు. ఆయన ఎలా భావిస్తాడండి? ఆయనకి ఎలా తెలుస్తుందంటే, ఇదిగో ఉదాహరణ చెప్పారు కదా, శరీరానికి వచ్చినటువంటి కష్ట సుఖానుభవం ఆత్మకి అనుభవాలు అవుతున్నట్లుగానే మరి ఈ ఆత్మలన్నీ ఆయనకి శరీరం, లోపల అంతరాత్మగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మకి కలిగేటువంటి విషయాలు తన్నదాంబడి, తనది అనుకునేటట్లుగా విశ్వ శరీరుడుగా ఉంటాడు. ఇవన్ తన్నై ఉరుకాల్ అనుసంధిస్తాల్ పిన్బు ఇవనై పోలే. అదిగో ఇవన్ తన్నై ఉరుకాల్ అనుసంధిస్తాల్. ఈ జీవుడు ఒక్కసారి ఎప్పుడు శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అని ఒక్కసారి కనుక ప్రపత్తి చేశాడనుకో, అలా పిన్బు ఇవనై పోలే మరగైకు అడయాన జన్మ నిబంధనమాన కలక్కం இன்னிக்கே இருக்கும் அவனமாக ஐயாலே అవ్వలవు అమయ్యం. ఇలా వీడు ఎప్పుడో జీవితంలో ఒక్కసారి పిన్నై ఒరుక్కాలు అనుసంధిస్తాడు, ఒక్కసారి అనుసంధిస్తే వీడు అది ఆయన ఎప్పటి వరకు గుర్తు పెట్టుకుంటాడట? ఎప్పుడో మనకంటే ఎప్పుడు పడితే అప్పుడు సమాచారాలు, అలా పెద్దల కుటుంబాల్లో అనుకోండి, వాళ్ళు 7 సంవత్సరాలకి ఉపనయనం చేస్తారు, దాంతో పాటు సమాచరణాలు చేస్తారు కదా, ఒక ఆచార్య యొక్క తిరువడి ఆశ్రయించేటట్లుగా చేసి మంత్రాన్ని పొందుతారు కదా. అలా ఒక 7 సంవత్సరాల వయసులో ఈ జీవుడికి సమాశ్రయణాలు చేశారనుకోండి, ఎప్పటి వరకు గుర్తు పెట్టుకుంటాడండి ఆయన? వీడికి 7 అవుతుంది, 17 అవుతుంది, 27 అవుతుంది, 57 అవుతుంది, 67, 77, 87 వయసు అవుతుంది, అప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాడట. ఎలా? అవన్ తన్నై ఉరుక్కాల్ అనుసంధిస్తాల్. ఒక్కసారి కనుక ఆయన్ని అనుసంధానం చేసుకుంటే ఆయన ఇంకా మర్చిపోయే అవకాశమే లేదట. ఎందుకని?
పిన్బు ఎవనై పోలే మరక్కైకు అడియానా. జీవుడికైతే మరుపు ఉంటుంది, కానీ ఆయనకి మరుపు లేదు కదా. మరక్కైకు అడియాన జన్మ నిబంధనమాన కలక్కం ఇన్నిక్కే ఇరుక్కుమవన్ ఆగయ్యాలే. మరిచిపోవడానికి కారణమైనటువంటి ఈ జన్మ నిబంధనం, ఈ కలక్కము, జన్మ కారణంగా ఉండేటువంటి కలత లేనటువంటి వాడు కావటం చేత ఇరుక్కుమవనాగయ్యాలే. అవ్వళవు అమయ్యం అంటే ఒక్కసారి స్థితే మనసి సుస్వస్తే శరీరే సతియోనర ధాతు సామ్యే స్థితే స్మర్త అని నువ్వు ఒక్కసారి ఆ నీ యొక్క ఇంద్రియాలన్నీ పాటవంగా ఉన్నప్పుడు, సత్వగుణం తల ఎత్తినప్పుడు నువ్వు ఒక్కసారి స్మరిస్తే, అది 7 సంవత్సరాల వయసులో నువ్వు స్మరిస్తే నీకు 87, 97 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన మర్చిపోడట. అదిగో ఆ వేళ కదా నన్ను వీడు స్మరించాడు, నా మీద తన భారాన్ని పెట్టాడు అని ఆ భారాన్ని అప్పటి నుంచి తానే వహిస్తూ ఎంచేత మర్చిపోడండి. ఆయన మనలాగా కర్మ నిబంధనగా వచ్చేటువంటి శరీరం ఉన్నటువంటి వాడు కాదు కదా ఆయన. అంచేత పిన్బు ఎవనైపోలే మరక్కైకు అడియాన జన్మ నిబంధనమాన కలక్కం ఇన్నిక్కే ఇరుక్కుమవనం ఆగయ్యాలే. అవ్వళవు అమయ్యం అంటే ఒక్కసారి చెప్తే చాలండి, ఇంకేం చెయ్యక్కర్లేదు. ఇప్పటి ஒரு நாள் అనుసంధిత అవన్ ప్రకృతి వశ్యనాయ్ పిన్బు తన్ దేహ యాత్రయిలే అన్యపరణాయి తిరిందు పిన్బు స్మరిక్కైక్కుం కూడా యోగ్యత ఇల్లాదపడి. అదిగో ఇలా ఒక్కరోజు అనుసంధానం చేశాడు, ఏమయ్యా భరన్యాసం చేశాడు, నేను నీ వాడనే అన్నాడు, నాకు రక్షకుడివి నువ్వే అన్నాడు. ఎప్పుడు మనసు స్వస్థతగా ఉన్న సమయంలో అలా అనుసంధానం చేసినటువంటి అతను ప్రకృతి వశ్యనాయి పిన్బు ఈ ప్రకృతికి వసుడై తన దేహయాత్రయిలే అన్యపరణాయి తిరిందు జీవించినంత కాలం చిన్నప్పుడు ఆటలు పాటలు. 7 సంవత్సరాల తర్వాత ఏం చేశాడండి ఆయన అంటే, ఏముంటాయి వేదాధ్యయనం ఏదైనా చేశాడా అంటే కాదండి, ఏదో ఆటలు పాటలు, పాఠశాలలో చదువులు, ఆ తర్వాత ఉద్యోగాలు, వివాహాలు, కుటుంబాలు, విషయాలు అన్ని వీటిల్లోనే కాలం గడిపాడు. అలా ప్రకృతి వశ్వనాయ్ పిన్బు తన దేహయాత్రయిలే అన్యపరణాయి తిరిందు పిన్బు తన దేహయాత్రలో అన్యపరుడుగా ఉండి తిరిగిన తర్వాత స్మరిక్కైక్కుం ప్రకృతి వశ్యనాయ్ పిన్బు తన దేహయాత్రయిలే అన్యపరణాయి తిరిందు తన దేహయాత్రలో అన్యపరుడై తిరిగి ఉన్నటువంటి పిన్బు స్మరిక్కైక్కుం కూడా యోగ్యత ఇల్లాదపడి. బాగున్నంత కాలం విషయాలలో పడి తిరిగి ఈ సంసారము, ఈ జీవితము, ఏదేదో విషయాలు ఇలా గడిపినటువంటి వాడు చివరికి స్మరిక్కైక్కుం కూడా యోగ్యత ఇల్లాదపడి ఆయన్ని స్మరించుకోవటానికి కూడా యోగ్యత లేని స్థితిలో కాస్త పాషాణ సన్నిభనాయ్ కిడక్కుమ్మందు. కాస్త పాషాణ సన్నిభుడు, ఒక కాస్తమో కట్టో పాషాణమో రాయో వాటితో సమానంగా పడి ఉన్న సమయంలో, అంటే చివరి దశలో ఎలా ఉంటాడు, కాష్టపాషాణ సన్నిభం అని తన స్థితి ఏమిటో తాను తెలియకుండా ఉండి పడి ఉన్నటువంటి దశలో ఎలా ఉంటాడంటే, అందరూ అలా ఉంటారని కాదు, అలా పడి ఉన్న దశ కలిగింది ఇతనికి. కలిగితే ఇవనైపోలే ஒரு கால் ஸ்மரித்தால் பின்பு விஸ்மரிக்கும் அவன் அன்னிக்கே இருக்கிறான் స్మరిత్తప్పడియే ఇరుప్పన్. అప్పుడు అనుకుంటాట, ఇతను ఒకసారి చెప్పేశాడు ఏమని శ్రీమన్నారాయణ చరణం ప్రపద్య అని, అతను మర్చిపోయాడు, కానీ నేను అతని రాగా మర్చిపోను కదా, నాకు గుర్తుంటుంది కదా అని ఇవనైపోలే ஒரு கால் స్మరిత్తాల్ ఒకసారి స్మరిస్తే పిన్బు విస్మరిక్కుం అవనన్నిక్కే. అదిగో ఈ జీవుల్లాగా ఒకసారి స్మరించాను నేనని ఆ తర్వాత మర్చిపోయేవాడిలాగా కాకుండా ఇరుక్కిరణాన్ అలా మర్చిపోకుండా గుర్తుంచుకున్నటువంటి నేను స్మరిత్తప్పడియే ఇరుప్పన్. అతను ఒక్కసారి ఏమంటాడు, శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అని ఒకసారి అంటాడు, కానీ అతను జీవించి ఉన్నంత కాలం ఇతను ఈ జీవి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటంత వరకు కూడా ఇతను నన్ను స్మరించాడు, ఇతను నన్ను స్మరించాడు, ఇతను నన్ను స్మరించాడని ఆయన స్మరిస్తూనే ఉంటాడట.
అదేమిటండి ఇంతమంది జీవులు వీళ్ళందరినీ గురించి ఆయన ఎలా గుర్తు పెట్టుకోగలరండి అంటేనట ఇప్పటి వరకు కూడా వీడికి దుఃఖం ఏది ఇంతకాలం అనాదిగా కానీ ఈ శరీరాన్ని పొంది ఒక్కసారి ఆయన్ని శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే అన్న తర్వాత ఇంకా ఆయనకి చాలా ఆనందం అట. ఎలా వీడు కాస్త పాషాణ సన్నిభం అని అలా పడి ఉన్న సమయంలో కూడా వీడికి దుఃఖం కలిగితే కలుగుతుందేమో కానీ ఆయనకి ఆనందం. ఏమిటి ఆనందం? ఇంతకాలానికి కదా నా కృషి ఫలించింది, వీడు నన్ను స్మరించాడు, వీడు ఇంకా నా దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైందని ఆయన ఆనందపడిపోతాడట. అలా 7 సంవత్సరాల వయసులో 7 అంటే 7, 4 అంటే 4, 10 అంటే 10 ఏదైనా ఒకసారి ఎంతో చిన్న వయసులో వీడికి పూర్తిగా జ్ఞానం కూడా కలగని వయసులో వీడు చేసినటువంటి ఒక్క ప్రపత్తి ఆచార్య యొక్క తిరువడిగళ్ళని పట్టుకోవటం, ఆచార్యుడు మంత్రాన్ని అనుగ్రహించటం ఎప్పుడైతే చేశాడో వీడు మర్చిపోతాడు. కానీ ఆయన మాత్రం అప్పటి నుంచి వీడిని స్మరిస్తూనే ఉంటాడట ఆయన. అదిగో ఇవనై పోలే ఒరుక్కాలు స్మరిస్తాలు వీడి వలే ఒకసారి స్మరిస్తే పిన్బు విస్మరిక్కుం అవనన్నికే ఇరుకిరన్నాన్ స్మరిత్తపడి ఏ ఇరుపన్. నేను అలా స్మరిస్తూనే ఉంటాను. మద్భక్తం మద్భక్తం స్మరిక్కైకు యోగ్యత ఇల్లాద అందు స్మరిత్తిలేన్ ఎన్నో కైవిడుందనై దురారాధనయ్యో అవన్ పచ్చిత్తు. స్మరించడానికి యోగ్యత లేని సమయంలో స్మరిత్తిలేని ఎన్ను నేను నిన్ను స్మరించలేనయ్యా అని విడిచిపెట్టేటువంటి దురారాధన ఏమిటి? అవన్ పచ్చిత్తు. ఆ జీవుడు ఎప్పుడో ఆశ్రయించాడు కదా చిన్నతనంలో, ఇప్పుడు వీడికి ఏ దశ వచ్చింది? అంతిమ దశ వచ్చేసింది. కాస్త పాషాణ సన్నిభం అన్నట్టుగా ఏమి తన స్థితి ఏమిటో తనకి తెలియని స్థితిలో వాడు పడున్న సమయంలో ఈయన స్మరిస్తాడు. కానీ ఆ స్మరించేటువంటి వాడు ఎలాంటి వాడయ్యా అంటే, ఒరే బాబు ఎప్పుడో నువ్వు అన్నావు కానీ ఇప్పుడు నేను నిన్నేవి రక్షించేదని విడిచిపెట్టేటువంటి వాడిని కాదు కదా ఆ జీవుడు పట్టుకున్నది. అలా స్మరిక్కైకు యోగ్యత అయ్యేలాదా అండ్రు స్మరించటానికి యోగ్యత లేనటువంటి ఆ సమయంలో స్మరిత్తిలేన్ ఎన్ను నేను నిన్ను స్మరించలేనయ్యా అని కైవిడుందనై దురారాధనయ్యో చేతిని విడిచిపెట్టేటువంటి దురారాధన అవను పచ్చిత్తు అతడు ఆశ్రయించింది. ఎలాంటి వాణ్ణి? అహం స్మరామి నేను నిన్ను స్మరిస్తా. ఒక్కసారి నువ్వు స్మరిస్తే చాలు, నువ్వు ఉన్నంత కాలం నేను నిన్ను స్మరిస్తూనే ఉంటాను అని అహం స్మరామి నేను నిన్ను స్మరిస్తానయ్యా. ఐశ్వర్య కామనుక్కుం ఆత్మ ప్రాప్తి కామనుక్కుం భక్తి కామనుక్కుం అంతిమ స్మృతి ఉండు. అదిగో ఎలా ఐశ్వర్య కాముకుడికైనా అంటే ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళకైనా ఆత్మప్రాప్తి కామనుక్కుం ఆత్మప్రాప్తి కోరుకునే అంటే కైవల్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళకైనా భక్తి కామనుక్కుం అంటే భక్తి యోగము ద్వారా పరమాత్మని పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి అంతిమ స్మృతి ఉండు. అంతిమ స్మృతి కావాలి. ఎవరికి? ఐశ్వర్యం కావాలి అని కోరుకుంటున్నాడు, అతనికి అంతిమ స్మృతి కావాలి. అతనికి ఏమిటి కోరిక? తాను ఏ ఇంద్రుడు అవ్వాలి, లేదా ఏ బ్రహ్మగారు అవ్వాలి, ఇంకేదో స్వర్గాధిపత్యం చేయాలి, ఏదో మొత్తం అలాంటి ఐశ్వర్యం మీద కోరిక ఉన్నదనుకోండి, అతనికి అంతిమ స్మృతి కావాలి. తాను చివరి దశలో అంతిమ స్మృతి ఉన్నవాడుగా ఉండాలి. అలానే కైవల్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా అంతిమ స్మృతి ఉండాలి. భక్తి యోగం ద్వారా భగవంతుణ్ణి పొందాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా అంతిమ స్మృతి కావాలి. కానీ మనకి ఇదిగో వరాహ పెరుమాళ్ళు ఏం చెప్పారు? స్థితే మనసి సుస్వస్తే అని నువ్వు నీ యొక్క ధాతు సామ్యాలన్నీ కూడా స్వస్థతగా ఉన్న సమయంలో నన్ను ఒక్కసారి ఆశ్రయిస్తే కాస్త పాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం పరమాంగతిమని ఆయన మనకి అభయం ఇచ్చాడు కదా. అదే ఆయన ఒక్కడే ఇచ్చాడా? అది విశ్వాసమేనా అందామంటే ఇదిగో ఈ కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళు కూడా అది తాను చెప్పినటువంటి వార్తల్లో అహమేవ పరంతత్వం దర్శనం భేదమేవచ ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అంతిమ స్మృతి వర్జనమని ఆయన కూడా అభయం ఇచ్చాడా లేదా మనకి? కాబట్టి ప్రపత్తి చేసినటువంటి వాళ్ళకి
అంతిమ స్మృతి అవసరము లేదు అని ఇవన్ మొదలిలే తుడంగి సర్వపరన్యాసం పండినవనాగయ్యాలే ఇవనుక్కాగ నాన్ నినైప్పన్. ఇతడు ఆరంభం నుండి ఎప్పుడో చిన్నతనంలోనే చేశాడు కదా ప్రపత్తి. కాబట్టి ఇవన్ మొదలలే తుడంగి సర్వభరణ్యాసం పండినవనాగయ్యాలే, తన యొక్క సర్వభారాన్ని ఇతని మీద సర్వేశ్వరుడి మీద విడిచిపెట్టిన వాడు కావటం చేత ఎవను కాగా నాన్ నినైప్పన్, వీడి కోసం నేను స్మరిస్తానండి. అప్పుడు పాపం వాడు స్పృహలో ఉన్నప్పుడు, ఇంద్రియాలన్నీ శరీరం స్వస్థతగా ఉన్నప్పుడు, ధాతువులన్నీ సమస్థితిలో ఉన్నప్పుడు సత్వగుణం తల ఎత్తితే నన్ను స్మరించాడు కదా. ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడు? కాస్త పాషాణ సన్నిభమని తనదేమిటి, తను ఏ స్థితిలో ఉన్నాడో తెలియని స్థితిలో వాడు ఉన్నాడు కనుక నేను వాడిని స్మరిస్తాను. నేనే అతన్ని ఎవనుక్కాగా నాణ్యనైప్పను, ఇతని కోసం నేను భావిస్తాను అని నయామి పరమాంగతిం, ఇప్పటి నేనైతున్నానే కై తొడనాయ్ వందు కొడుపోవన్, ఈ రీతిగా భావిస్తాను. నేనే కై తొడనాయ్, నా చేతితోటి నా చేతిని అందించి కొడుపోవన్, నేనే తీసుకువెళ్ళిపోతాను అని శ్లోకద్వయం ఎందు ఎంబెరుమానుడయ సర్వస్వముం ఇరే ఇవై, ఈ 2 శ్లోకాలు అని ఎంబెరుమానుడయ సర్వస్వముం ఇరే ఇవై ఆల్వంద. ఇలా పరకాల నాయకిని ఆయన ఎందుకు ఇప్పుడు ఈ శ్లోకం ఎందుకు చెప్పారు మనకి? పరకాల నాయకిని అవన్ ఇవలై కొడుపోగయ్యావది అని ఆయన ఎందుకు తీసుకువెళ్ళాడండి అంటే, ఇలాంటి వాళ్ళని నువ్వు తప్ప నాకు వేరే లేదు అనేటువంటి ఒక్కసారి స్వస్థతగా ఉన్న సమయంలో మనం స్మరిస్తేనే చివరి దశ వరకు ఆయనే అన్ని గుర్తు పెట్టుకొని ఆ దశలో మనల్ని సహాయకుడుగా ఉండి తీసుకెళ్లేటువంటి వాడు కదా. అలాంటిది పరకాల నాయకి నువ్వు ఎదురుగా లేనటువంటి వ్యక్తిని గురించి ఎదురుగా ఉన్నాడని భావన చేస్తూ ఉన్నటువంటి స్థితి కనుక అలాంటి వాళ్ళని తీసుకువెళ్ళడా ఆయన. అందుకని ఎలా తీసుకువెళ్తాడంటే స్థితే మనసి సుస్వస్తే అని మనం ఒక్కసారి ఆయన్ని స్మరించి విడిచిపెట్టినప్పటికీ ఆయన మన గురించి స్మరణ విడిచిపెట్టకుండా ఆ కాస్త పాషాణ సన్నిభం అనేటువంటి దశలో ఆయన మనల్ని తీసుకువెళ్తాడు అని ఇక్కడ ఆల్వందారు శ్రీపాదత్తిలే వర్తిత్త వైష్ణవన్ అంతిమ సమయத்தில் பட்ட క్లేశத்தை கண்டு பெரிய நம்பிக்கும் எம்பெருமானார்க்கும் பிறந்த సంవాదத்தை నినైప్పదు. ఆల్వందార్ శ్రీపాదత్తిలే వర్తిత్త ఒక వైష్ణవుడు, ఆల్వందార్లకు తిరువడిగళ్ళని ఆశ్రయించేటువంటి ఒక వైష్ణవుడు. అంతిమ సమయం వచ్చింది, ఆయన పడేటువంటి క్లేశాన్ని చూసి పెరేనంబి గారికి ఎంబెరుమానార్లకి జరిగినటువంటి సంవాదము అని చెబుతున్నాడు. ఏమిటట మనకిక్కడ అరుంబదంలో అయితే వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంవాదం ఏమిటో ఇవ్వలేదట. కానీ ఎక్కడో కొన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి వారికి వాదన జరిగింది 2 చోట్ల. ఇక్కడ మారినేరి నంబి గారికి చర్మ సంస్కారాలని నిర్వహించారు కదా పెరియ నంబి గారు. అప్పుడు ఒకసారి ఇద్దరికి సంభాషణ జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఇంకొక విషయం ఇక్కడ, ఎలా మారినేరి నంబి గారికి చర్మ సంస్కారాలను నిర్వహించినప్పుడు ఇది తగిన విషయమేనా అని అడిగిన ఎంబెరుమానార్లతోటి పెరియ నంబి గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, ఒక జటాయువుకి చక్రవర్తి తిరుమగనారు చర్మ సంస్కారాలను నిర్వహించారా లేదా అంటే, జటాయువుకు ఉన్నటువంటి వైభవం కూడా, జటాయువుకు ఉన్నటువంటి స్థితి కూడా లేనటువంటి వారా మారినేరి నంబి గారు? లేదా నేనేమైనా రామచంద్రుడి కంటే గొప్పవాడినా అని ఒక ప్రశ్న అని ఒక సమాధానం. ఇంకొకటి ఏమిటి, ధర్మరాజు విదురుడికి చేసేట చర్మ సంస్కారాల్ని చేసినప్పుడు ఏమిటి, నేనేమైనా అంటే ధర్మరాజు చర్మ సంస్కార విదురుడి కంటే తక్కువైనటువంటి వారా ఎవరు ఈ మారినేరి నంబి గారు? లేదా నేను ధర్మరాజు కంటే ఏమైనా గొప్పవాడినా అని ప్రశ్న వేసి, ఏమిటి పెరుమాళ్ళు ఏం చెప్పారు భాగవత వైభవంలో, పైలం సుడరెడిలోను నెడుమార్ కడిమేలోను కంసోర వెంకురుది తేట్టరం తిరత్తేనినై అనేటువంటి ఈ తిరువాయముజుల్లో ఏం చెప్పారు పరమాత్మ? ఏమిటి భాగవత వైభవాన్నే కదా నెడుమార్కడిమేలోను పైలం సుడరెడిలోను వర్షించింది. ఆ భాగవత వైభవం మొత్తం సముద్ర ఘోష అయిపోవాలా అని అడిగారట పెరియ నంబి గారు. సముద్ర ఘోషేనా అంటే అదంతా వ్యర్థమేనా? భాగవత వైభవం అనేది వినటం వరకు మాత్రమేనా మనం చేయవలసింది?
అని అక్కడ ఒకసారి వారిద్దరికి సంభాషణ జరిగింది. అక్కడ అసలు ఈ సందర్భానికి అది సరిపోదు కనుక ఇంకొక విషయం, అదే శ్రీపాదత్తులే వర్తిత్త వైష్ణవన్ ఆళ్వందాల యొక్క శిష్యుడు ఆయన. అంతిమ సమయం, ఆ సమయంలో వారికి కలిగినటువంటి దుఃఖాన్ని చూసినటువంటి ఎంబెరుమానాళ్ళు పెరియనంబి గారిని ఒక ప్రశ్న వేశారట. ఏమని? ఇదిగో స్థితే మనసి సుస్వస్థేలో ఏమి చెప్పారు? కాస్త పాషాణ సన్నిభం నయామి పరమాంగతిం అని చెప్పాడు కదా. ఏమని? స్థితే మనసి సుస్వస్థే శరీరే సతయోనరా ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మామజం తతస్థం మ్రియమానంతం కాస్త పాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం అని చెప్పాడు కదా పరమాత్మ. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఈ జీవి, ఇతను ఈ ఆళ్వందాల యొక్క శిష్యుడు ఈ రీతిగా ఇంత దుఃఖపడటం ఈ చివరి దశలో, మరి ఆయన చెప్పినటువంటి చరమ శ్లోకం యొక్క అర్థం, చరమ శ్లోకంలో ఇదే, తనే చూస్తానన్నాడు కదా కాష్టపాషాణ సన్నిభం అన్నప్పుడు, మరి ఈ జీవుడికి ఈ స్థితి ఎలా కలిగింది ఈ శిష్యుడికి అనేటువంటిది ఎంబెరుమానాల యొక్క ప్రశ్న. ఏమిటా ప్రశ్న? ఆయనే అన్ని చూస్తానన్నప్పుడు ఇతను ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అనేటువంటిది ఇది ఎంబెరుమానాల యొక్క ప్రశ్న. అప్పుడు ఆళ్వందాల యొక్క సమాధానం ఏమిటట? ఏం చెప్పారట ఆయన? ఏం చెప్పాడు ఆ శ్లోకంలో ఆయన? అహం స్మరామి మద్భక్తం ఇది తతస్థం నియమానంతం కాస్త పాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం అన్నాడే తప్ప ఆ జీవుడికి కలిగేటువంటి ఆ కర్మఫలమైనటువంటి ఆ కష్టాన్ని నేను తొలగిస్తాను అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? ఈ జీవుడు నన్ను స్మరించలేని సమయంలో నేనే ఆ జీవుణ్ణి స్మరిస్తాను, నేనే అతన్ని చివరి దశలో నా చేతితో పట్టుకొని తీసుకువెళ్ళిపోతానని చెప్పాడు తప్ప ఆ జీవుడికి ఆ చివరి దశలో కలిగేటువంటి కష్టాన్ని తొలగిస్తాను అని చెప్పలేదు అందులో. అది నాకు తెలిసిన వరకు అది విషయము అని చెప్తారట పెరియనంబి గారు. అంటే ఏమిటి? స్థితే మనసి సుస్వస్థేలో పెరుమాళ్ళు చెప్పినటువంటి విషయం యథార్థం కాదా? మరి ఈయన ఇంత కష్టపడుతున్నాడు అని ఎంబెరుమానాలు వేసినటువంటి ప్రశ్నకి పెరియనంబి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే, జీవుడికి కలిగినటువంటి కష్టాన్ని తీసేస్తానని చెప్పలేదు ఆయన. ఎవరి కర్మ ఫలాల్ని వారు అనుభవించాలి, కానీ ఆ అనుభవించే దశలో కూడా అనుభవించినప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి కూడా ప్రతి జీవుడికి కూడా ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఈ జీవుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత కష్టం కలగక మానదండి. ఆ కష్టాన్ని తీసేస్తానని నేను చెప్పలేదు. ఏం చెప్పాడు? అలా వాడు నన్ను అంతిమ స్మరణం, అతడు నన్ను స్మరించుకోలేని దశలో నేను వాడిని స్మరిస్తాను, నేనే అతన్ని చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతానని చెప్పాడు, కానీ ఆ దుఃఖాన్ని తీసేస్తానని చెప్పలేదు అంటూ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఎప్పుడు మనకి కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, మనల్ని కాదు పెద్దలని. ఏమండి ఫలానా వ్యక్తి, కొంతమంది యాక్సిడెంట్ లో పోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది అనుకోకుండా ప్రమాదాల్లో పోయేవాళ్ళు, నీళ్లలో, ఇలా చాలా మంది చాలా రకాలుగా, కొంతమంది దక్షిణాయనంలో పరమపదించామనే వాళ్ళు, ఇలా కొంతమందికి ఆ దేహం కూడా లభించినటువంటి స్థితి ఉంటుంది. వాళ్ళకి ఏ కార్యాలు చేయడానికి చివరి దశలో ఆ దేహానికి సంబంధించి చేయవలసినటువంటి ఆ కార్యాలు కూడా చేసే అవకాశం ఉండదు. మరి అలాంటప్పుడు ఆ జీవికి విముక్తి లేదా అని అందరూ వేసేటువంటి ప్రశ్నకి ఇవన్నీ ఏవి కారణాలు కాదు. పెరుమాళ్ళు ఎవ్వళ్ళని ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో ఆ రీతిగానే తీసుకువెళ్తాడు. ఇవి అదిగో ఆ కార్యాలు చెయ్యకపోవటం వల్ల అంటే అలా అని అవి చెయ్యకుండా ఉండాలని కాదు, అవన్నీ కారణాలు కాదు. ఎవరిని ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో అలా ఆయన తీసుకువెళ్ళిపోతాడు. అది ఆ జీవికి రాసి పెట్టి ఉన్నటువంటి స్థితిని బట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా వీడు మోక్షానికి వెళ్ళటానికి అడ్డాలు కావు. పరమాత్మ వాడని గనక అనుగ్రహించాలి అనుకుంటే, ఇదిగో ఈ దేహానికి జరగవలసినటువంటి చర్మ సంస్కారాలు ఏమి జరగలేదండి, వీడు నీళ్లలో పడి ఇదైపోయాడు, వాడు అసలు కన్నే కనపడలేదండి, ఇలాంటివేవి కారణాలు కావు అని తేల్చి చెప్తూ, అలాగా నయామి పరమాంగతి అంటూ ఎంబెరుమానాళ్ళకి పెరియనంబి గారికి జరిగినటువంటి సంవాదంలో ఆయన చివరి దశలో కలిగేటువంటి
ఆ అవస్థని తీసేస్తానని చెప్పలేదు. అలా వాడు కాష్టపాషాణ సన్నిభం అని పడి ఉన్న దశలో నేను దగ్గరుండి నాతో పాటు తీసుకెళ్తా, అంతిమ స్మృతి కోరుకోకుండా నేను నా వెంట తీసుకువెళ్తాను అని చెప్పాడు ఆయన. అంతే అని పెరేనంబి గారి సమాధానము. మద్భక్తం ఎన్గిరవిడము భక్తిమానయ్యే సొల్లిత్తానాలో ప్రపన్ననై చొల్లిత్తు ఎన్గైకు నియామకరారు ఎన్నా. ఏమండి, మద్భక్తం అన్నారు కదా, ఇక్కడ భక్తుడు అంటే భక్తిమానయ్యే సొల్లిత్తానాలో భక్తి యోగంలో ఉన్నటువంటి వాణి కదా చెప్పాలి. మరి మీరు ప్రపన్ననై చొల్లిత్తు ఎన్గైకు నియామకరారు ఎన్నా. మీరు ప్రపన్నుడి గురించి ఎందుకు చెప్పారు? ఇక్కడ మద్భక్తం నయామి పరమాంగతి మద్భక్తం అన్నాడు. భక్తుడు అంటే భక్తి యోగం కలిగినటువంటి వాడు అని భావించి అలాంటి వాళ్ళని అని అర్థం చెప్పాలి కదా. మీరు ప్రపన్నులని ఎందుకు అర్థంగా చెప్పారు అంటే, అవనుక్కు అంతిమ స్మృతి విధిక్కిర శాస్త్రం భక్తి యోగంలో ఉన్నటువంటి వాడికి అంతిమ స్మృతిని విధించింది శాస్త్రం. కానీ ప్రపన్నుడైనటువంటి వాడికి అంతిమ స్మృతి అవసరం లేదు అని తెలియచేసేటువంటి శ్లోకం కనుక ఇక్కడ దీంట్లో ప్రపన్నుడినే తెలియచేశారు అని. ఏమిటి ఇక్కడ ఇదంతా మనకి చెప్పుకోవడానికి కారణం? ఇదిగో పరకాల నాయకికి అలా వచ్చి తీసుకువెళ్ళటానికి కారణం ఏమిటి? అదిగో ఆయనకి తనని ఆశ్రయించిన వాళ్ళంటే, తన విషయంలో భక్తి కలిగిన వాళ్ళంటే ఉన్నటువంటి ప్రీతిని తెలియజేసేటువంటి శ్లోకం కనుక అలా ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళిపోయాడు. తనంటే ఎంతో అభినివేశం కలిగినటువంటి ఆవిడ కనుక పరకాల నాయకి. ఇప్పుడు కిందిస్తారు చూడండి అరుంబదంలో, మన స్వత్వాదిగళై చొన్న ఇత్తాల్. మనహ స్వస్త్యాదిగళై చొన్న స్థితి అని ఏది అరుంబదంలో 1, 2, 3, 4, 4వ లైన్లోనండి చూడండి. స్థిత ఇత్యాది మన స్వస్త్యాదిగళై చొన్న ఇత్తాల్ ఫలిత అర్థం అరుడి చేగిరార్. మనస్సు స్వస్థతంతో అంటే మనస్సు స్వస్థతగా ఉండటం, శరీరం స్వస్థతగా ఉండటం, వీటన్నిటి వల్ల కలిగినటువంటి ఫలిత అర్థాన్ని చెబుతున్నారట. వీటన్నిటి వల్ల సారం ఏమిటి అంటే, ఇప్పటి శరీరత్తిలే ఇత్యాది ஒரு లాఘవం పెరందు సత్వం ఉద్రిక్తమాన సమయత్తిలే అన్నారు కదా. అంటే స్థితే మనసు ఎందు ఇప్పుడు సొల్లుగయ్యాలు. స్థితే మనసి సుస్వస్తే అన్నారంటే, పూర్వం మున్బు విషయ ప్రవణమా ఇరుందుమై తోత్తుగయ్యాలే. స్థితే మనసి సుస్వస్తే అని ఇప్పుడు అన్నాడంటే, పూర్వం విషయ ప్రావణ్యం కలిగిన వాడుగా ఉన్నాడు అని తోచడం చేత అత్తైపత్తి వరం స్మరణ విశేషత్తయ్యం, దాన్ని పట్టి వచ్చేటువంటి స్మరణ విశేషణని శరీరే విశేషాన్ని శరీరే సుస్వస్తే ఎన్నయ్యాల్ తోత్తిన పూర్వత్తిల్ అస్వస్థతయ్యాల్ ఫలిత కర్మయోగ ఉద్యోగత్తై పత్తి వరం స్మృతియ్యం. శరీరము సుస్వస్తే అని చెప్పడం వల్ల ఎన్గయ్యాల్ తోత్తిన శరీరే సుస్వస్తే, శరీరం సుస్వస్థతగా ఉన్నటువంటి స్మరయము ఎన్గయ్యాల్ తోత్తిన పూర్వత్తిల్ అంటే ఈ పదాన్ని చెప్పేదానికి పూర్వ సమయంలో అస్వస్థతయ్యాల్ ఫలిత అస్వస్థత చేత ఫలించినటువంటి కర్మయోగ ఉద్యోగత్తై పత్తి వరుం స్మృతి అయ్యం, వాటిని పట్టి వచ్చే స్మృతులని మాం ఎన్న పదత్తిల్ వివక్షితమాన ఉపాయ భావత్తై. మాం అని చెప్పాడు కదా, ఆ పదంతో శ్లోకంలో వచ్చినటువంటి పదం ఏమిటది? ఆయనే ఉపాయము అనేటువంటిది అని. ఉపాయ భావత్తై పత్తి వరుం నినైవయ్యం, ఆయనే ఉపాయం అనేటువంటి భావాన్ని ఆజ పదత్తిలిం విశ్వరూప పదత్తిలిం అర్ధమాన శక్తి ప్రాప్తిగళై పత్తి వరుం అనుసంధానత్తయ్యం. ఆజ అనేటువంటి పదం, అజుడు అంటే ఏమిటి? జన్మలు పుట్టుక లేనటువంటి వాడు. విశ్వరూప పదత్తిలం ఆర్ధమైనటువంటి శక్తి. అజుడు అని చెప్పడం వల్ల శక్తి కలిగిన వాడు అని, విశ్వరూప పదంతో ప్రాప్తి కలిగినటువంటి వాడు అని, వరుం అనుసంధానత్తయ్యం అలా కలిగినటువంటి వాడు అని అనుసంధానం చేసుకోవాలని. స్మర్త ఎన్న పదత్తుకు అర్థమాగా తిరువుళ్ళం పత్తి. స్మర్త అనే పదానికి అర్థంగా తిరువుళ్ళం పత్తి అత్తాల్.
பிறந்த నైర్భర్య అనుసంధాన తళவும் అర్థమాగా అరుళి చేగిరారు. దానివల్ల కలిగినటువంటి నిర్భరత్వం వరకు అర్థం అరుళి చేగిరార్. పెన్న ఇత్యాది அமையும் ఎన్ను அளவும் தம் எண்ணத்தால் சக்ருத்தாக ஒரு நாள் స్మరిత్తు మరందిరుంద అవన్ ఎన్ను అర్థం అరుళి చేగిరారు. అంటే మనకి శ్లోకం గుర్తుకు రావాలి. మళ్ళా ప్రతిసారి స్థితే మనసి సూస్త్రస్థే దగ్గర నుంచి వెళ్తే తప్ప తమ్ అంటే అతనిని, ఎవరు అతను? జీవుడు. ఎలాంటి జీవుడు? ఒక్కసారి స్మరించి మరిచిపోయినటువంటి వాడు అని అర్థం పెట్టుకోవాలి. అదే ఇది శరీరే సుస్వస్థే అని చెప్పడం వల్ల పూర్వం వీడు ఆ విషయాంతరాలతో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శరీరం స్వస్థత కలిగి ఉన్నప్పుడు నిన్ను స్మరించాడు అని అనుసంధానం చేసుకుంటాడు అని. అంతే కదా, మామ్ అనే పదంతో ఆయనే ఉపాయం అనేటువంటి విషయాన్ని ఇప్పటి అంతిమ స్మృతి ఇప్పటి వరుణాలిత్యాది మత్ ఎన్గయ్యాలే. మత్ అనేటువంటి పదంతో దేవతాంతరంగళై వ్యావర్తిక్కిరాన్ ఎన్ను అరుళి చేగిరార్. మత్ అనేటువంటి పదంతో ఇదిగో ఇదంతా చేసేది ఎవరనుకుంటున్నారు? ఏ దేవతలు కాదు, నేను అని దేవతాంతరాలని వేరు చేసి చెప్తున్నారు అని. స్మరిక్కైకు ఇత్యాది అంతిమ స్మృతి తాను ఇవనుక్కు వేండా. స్మరించడానికి అంతిమ స్మృతి ఇతనికి అవసరం లేదండి. ఇవన్ పరన్యాసం పన్నుగయ్యాలే నానే அந்த ஸ்மிருதி தன்னையும் ஏறிட்டு கொள்ளவன்னான் என்கிறான் ఎన్ను అరుళి చేగిరారు. అంతిమ స్మరిక్కైకు అని చెప్పడం వల్ల అంతిమ స్మృతి అనేటువంటిది ఇతనికి అవసరం లేదండి. నేనే ఈవెన్ భరన్యాసం పండుగయ్యాలి, నా విషయంలో అతని భారాన్ని ఉంచాడు కాబట్టి నేనే అంతిమ స్మృతిని నా మీద వేసుకొని స్వీకరిస్తాను అని ఆయన చెప్తున్నాడు అని. ఐశ్వర్య ఇత్యాది అంటే ఈ పదాలు ఏమిటి? ఈ పైన వాటిల్లో వాటికి అర్థాలు అందించేటువంటి పదాలు అవి. భక్తి కామన్యన్నదు భక్తి సాధ్య భగవత్ ప్రాప్తి కామన్యన్నపడి అంటే భక్తి యోగము ద్వారా భగవంతుడిని పొందాలి అనుకునేటువంటి వాడు. దదామి అన్నాదే నయామి ఎన్గయ్యాలి. దదామి ఇస్తాను అని చెప్పలేదు, నయామి తీసుకువెళ్తానని చెప్పడం వల్ల ఫలిత సహాయ భావత్తై అరుడి చేగిరారు. కనబడినటువంటి సహాయ భావం. దదామి అంటే ఇస్తాను అని, ఇప్పుడు ఏం చెప్పాడు? నయామి తీసుకువెళ్తానని చెప్పాడు కదా, అందువల్ల సహాయ భావాన్ని చెప్తున్నారు అని. ఇది అవతారిక. ఈ కల్వన్ కొల్యాన్ అరియేన్ కరియాన్ ஒரு காளை ஒன்று ஒள்ளி மருங்குல் எந்தன் மடமான் இணை போதவென்று வெள்ளி வளை கை பத்தா பெத்த தாயாரை இட்டகன்று அள்ளலம் பூங் கதனி அணியாலி புகுவருகளோ. ஆழ்வார் திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் வெள்ளை